సీతామాత అడవులకు వెళ్ళడం శాపం వలన కాదు అంటుంది సీతాయనం. ఎందుకు అంటే భూమిని రక్షించటానికి ముందే వేసిన దైవ ప్రణాళిక అని చెప్తుంది. మరి ఈ విషయాలన్నీ మీకు తెలుసా? భృగు మహర్షి ఇచ్చిన శాపం వెనుక అసలు దాగి ఉన్న రహస్యం ఏంటి? ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదంటండి. ఆ రోజు ఆయన ఇచ్చిన ఆ యొక్క శాపానికి అసలు రహస్యం ఏంటి అనేది మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదంటే అసలు అది శాపం కాదు, ఒక దైవ ప్రణాళిక అని చెప్తుంది సీతాయనం. ఎందుకు అంటే సీతామాతతోనూ మరి ఖ్యాతి మహర్షి, అరుంధతి మహర్షిని ఇద్దరు కూడా ఎందుకు అడవులకి వెళ్ళాలి, వాటి వెనుకున్న అర్థం ఏంటి అనేది మొత్తం వాళ్ళు చెప్పేశారు కదా. మరి ఇప్పుడు సీతామాత ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాముడికి ఈ విషయాలన్నీ ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. రాముడికి ఈ విషయాలన్నీ ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు అరుంధతి చెప్తుంది. ఆయన వెళ్లారు, మహర్షి గారు. ఇప్పుడు ఆయన రాముడితో మాట్లాడుతూనే ఉంటుంటారు అని ఈ విషయం చెప్తుంది వశిష్ఠుడు వెళ్లి. అయితే ఆ ఇద్దరు మహిళా ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనుల గురించి తెలిపారంటండి. ఋషి అరుంధతి చెప్పిన మాటలు సోమకి ఇంకా జ్ఞాపకమే ఉన్నాయంట. ఇప్పటి నుంచి భవిష్యత్తులోనూ అడవులకి హాని జరుగుతుంది కాబట్టి ఒకానొక నాటికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. ఆ అడవుల్ని కాపాడడానికి అనేక ఇతర గ్రహాల్లాగా జీవమేమీ లేకుండా నిర్జన ప్రదేశంగా మారిపోతుంది కాబట్టి వాటిని కాపాడాలి. రావణాసురుడు విముక్తి చెందడంలో రాముడు భూమికి అంతకు ముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడంటండి. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అని ఇక్కడ అరుంధతి మాత, ఖ్యాతి మాత చెప్తున్నారు. ఆ ప్రేమ ఏదైతే ఉందో శ్రీరాముడు విడుదల చేసిన ప్రేమ, ఆ ప్రేమను సీతామాత ఏం చేయాలి అంటే మానవ హృదయాలలో పొందుపరచాలంటండి. దానివల్ల ఏం జరుగుతుందంటే భూమి మీద ఉన్న జీవం రక్షించబడుతుంది. ఇక్కడ జీవం అంటే మానవులు ఒక్కటే కాదండి. 84,00,000 జీవరాశులు. ప్రాణంతో ఉన్న ప్రతి జీవి అంటే మొక్కకి కూడా ప్రాణం ఉంది. చూడండి ఇక్కడ జీవం అన్న మాటకి ఎంత అంతరార్థం ఉందో. మనం సుదీర్ఘ భవిష్యత్తులోకి తొంగి చూస్తే అంటే ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన సీతాయనం, రామాయణం కదండీ! ఇప్పుడు మనము కలియుగంలో ఉంటున్నాం కదా! మరి సుదూర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీతామాత విశ్వమంతటికి కూడా భూమాత రక్షించబడడం అనేది ఎంతో ముఖ్యమంటండి. భవిష్యత్తులో ఈ భూమాత యొక్క విధి మానవాళి చేతుల్లోనే ఉంది. వాళ్ళల్లో మిగిలిన వారికంటే సీతామాత ఇది నీకే బాగా తెలుసు అని చెప్తున్నారండి. ఎంతో మంది మనసుల్లో సీతామాత ఆహ్, ఈ భూమాత మీద ప్రేమను ప్రవేశపెట్టగలదంట. ఒక్కసారి ఆ బీజం నాటబడితే, ఆ భూమాత మీద ఉన్న ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి, భూమాత యొక్క భవిష్యత్తుకు ఢోకా ఉండదు అని అరుంధతి మాత చెప్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాము. కలియుగంలో మనం చేసే పనుల వల్ల భూమి ఎంత నష్టపోతుందండి అసల. ఎంత కాలుష్యం, ఎంత పొల్యూటెడ్ అయిపోయింది. జల కాలుష్యం, వాయు కాలుష్యం, గాలి కాలుష్యం అన్నీ కాలుష్యం అయిపోయినాయి. ఏది చూసినా కాలుష్యం. ప్లాస్టిక్‌తో ఇంకా అనాగిరకంగా మనం ఒక మనం పనులు చేస్తూ ఎన్నో సౌకర్యాలు కావాలి అని చెప్పి, మనకి సౌకర్యాలు చూసుకొని భూమాతని మనం ఎంతో నాశనం చేస్తున్నాము. అదే చెప్తున్నారు భవిష్యత్తు డోకా ఉండకూడదు అంటే ఇప్పటి నుంచి సీతామాత అవన్నీ చెయ్యాలంటండి. ఈ ఆమె అరుంధతి మాత, ఖ్యాతి మాత ఈ మాటలు చెప్తూ ఉండగా సీతామాత ముఖంలో వ్యక్తీకరణ మారిపోయిందంట. అంతకు ముందు ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు ఒక అవగాహన, ఒక గ్రాహ్యత, తన ముందు ఉన్న బాధ్యతని స్వీకరించటానికి ఒప్పుకోలు కనిపించాయంట. సీతామాతలో ఇన్ని వేరియేషన్స్ వచ్చేసినాయండి ఆ ఫేస్‌లోను. అప్పటి వరకు ఆమెకి, శ్రీరాముడికి వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఉంటుంది. నేను పిల్లలతో అరణ్యానికి వెళ్ళిపోవాలి అని అనుకుంది. కొంచెం ఇంతకింత బాధ అనేది కనిపించింది. కానీ ఎప్పుడైతే భూమాత గురించి ఇదంతా చెప్పారో ఆ ఋషులిద్దరూ గూడా వెంటనే సీతామాత యొక్క ఒపీనియన్ మారిపోయిందనమాట.
సంవత్సరాల తరబడి సోమ మాత యొక్క ఆలోచనలు, వ్యక్తీకరణలు చదవటం నేర్చుకుందంటండి. అందుకే ఆమె ముఖంలో ఎటువంటి భావాలు ఉన్నాయో ఆమెకర్థమైంది. అంతేకాకుండా సోమ శ్రీరాముడి పట్ల ఆమె ఆప్యాయతను గూడా చూసిందంట. వీటన్నిటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది శ్రీరాముడే అని చెప్తుందండి. ఆమె లేకపోవడం శ్రీరాముడిపై ఎంతో ప్రభావం చూపుతుందంట. కొన్ని గంటల తర్వాత శ్రీరాముడు వచ్చినప్పుడు మాత్రమే ఆమె ముఖం మళ్ళీ తేటబారింది. శ్రీరాముడు ఎలా వచ్చాడండి? సీతామాత చెప్పకుండా వచ్చేసింది కదా! కానీ వశిష్ఠ మహర్షి సీతామాత ఇలా రాగానే ఆయన గూడా తెల్లవారాక లేచి అక్కడికి వెళ్ళాడు గదా! శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన యొక్క జ్ఞాపకం పూర్తిగా పునరుద్ధరించబడి చాలా కాల క్రితం చర్యల్లోకి రాబడిన ఒక కారణపు పరిణామాన్ని తాము ఇప్పుడు ఎదుర్కోవలసి ఉందని శ్రీరాముడికి కూడా తెలిసిందనమాట. అయితే ఆయన సీతామాతను చూసినప్పుడు తన హృదయానికి హత్తుకుని మృదువుగా సీత, లంకలో మనిద్దరిని ఏకంగా ఉంచిన బంధం తెగిపోయింది. ఇప్పుడు అలా కాదు. అంటే చూడండి, ఎవ్వరికీ మన మధ్య ఐక్యతను చెరిపే శక్తి లేదు. నేను నిన్ను ఎన్నటికీ వదలను. అలాగే నువ్వు కూడా నన్ను ఎన్నటికీ వదలవు అని చెప్తున్నాడు శ్రీరాముడు. వాళ్ళ యొక్క అంటే ఆ రోజు రావణాసురుడు ఎప్పుడైతే సీతామాత యొక్క మణికట్టును చేతిని ఇలా టచ్ చేశాడో లేదో వెంటనే వాళ్ళిద్దరికీ ఉన్న ఆ రహస్య బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంగారు దారాలు తెగిపోయినాయి గదా! కానీ ఇప్పుడు అలా ఏమీ జరగదు అని చెప్తున్నారు. ఇద్దరూ ఏకంగానే ఉండే బంధం అలాగే ఉంటుంది. మనిద్దరి మధ్య ఐక్యత ఎవరికీ చెరపలేరు. ఆ శక్తి గూడా లేదు అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఎప్పటికీ శ్రీరాముడు సీతామాతని వదలడంటండి. అలాగే సీతామాత కూడా శ్రీరాముడిని ఎప్పటికీ వదలదు అని చెప్తున్నారన్నమాట. రామ ఇది సత్యం. అయితే మానవ లోకంలో కష్టాలు వస్తాయి. అంటే ఈ భూలోకం మీద ఎవ్వరు మానవ రూపంలో ధరించినా కూడా వాళ్ళకి కష్టాలు తప్పవంటండి. ఈ మానవ శరీరం ఈ యొక్క శ్రీరాముడి స్పర్శను, ఆయన కనుల నుండి ప్రవహించే ప్రేమని కోరుతుంది. నీ కళ్ళు నన్నెప్పుడూ నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి అని సీతమ్మత చెప్తుంది. ఆయన చూపు ఇలా చూడగానే నేను ఆత్మని, నేను నారాయణ్ణి అని ఆమెకొక గుర్తొస్తుందంటండి. నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు. ఆయన వాగ్దానం చేశాడంట. నువ్వు అక్కడున్నా, ఎక్కడున్నా కూడా నా స్పర్శని నువ్వు అనుభూతి చెందుతావని చెప్పాడండి. గొప్ప ఋషి ఖ్యాతి ఏం చేసిందంటే శాపాన్ని బలహీనపరిచిన విషయం నీకు గుర్తులేదా అని అడుగుతున్నారండి శ్రీరాముడు. ఎందుకంటే ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు వెళ్ళిందంట. అక్కడ అప్పుడు మీరు ఉండడం అనేది మాకెంతో అదృష్టమైన విషయం అని ఆ మాతతో చెప్తున్నాడండి శ్రీరాముడు. ఆమె యొక్క తపశ్శక్తి వలన మీరు మాకీ ఆశీస్సులు ఇవ్వగలిగారు అని శ్రీరాముడు ఖ్యాతితో పలుకుతున్నాడు. ఆమె చెప్తుంది, ప్రభూ ఆమె నా కుమార్తె. ఎప్పటికీ అంతే అని ఎంతో నెమ్మదిగా చెప్పిందండి. ఎవరిని మరి సీతామాత ఆమెకి ఒక కూతురిగా కూడా జన్మించింది గదా! ఋషి ఖ్యాతి కళ్ళ నీళ్లతో ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు. ఇప్పటికీ నేను ఆయన్ని పూర్తిగా క్షమించలేదు అని చెప్తుంది. చూడండి, ఆ భృగు మహర్షి ఇచ్చిన శాపం ఆహ్ వలన తన కూతురికి బాధ కలిగిందని ఖ్యాతి ఆయన్నింకా క్షమించలేదంట. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా. మరి దానికి శ్రీరాముడు ఏం చెప్తాడు, ఏంటి అన్న విషయాల్ని మనం రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి. ఎవరికైనా దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్‌లో పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటే డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం దీని గురించి. థాంక్ యూ.